ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం చాలా ఇంట్రెస్టింగ్గా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్స్లో చేజ్ చేసి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. డేవిడ్ మిల్లర్ అసాధారణ బ్యాటింగ్తో ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. లాస్ట్ ఓవర్లో ఢిల్లీ గెలవాలంటే 15 రన్స్ అవసరమైన సందర్భంలో వరుసగా 2 సిక్స్లు 4 బాది మరో బాల్ మిగిలుండగానే మ్యాచ్ను ముగించేశాడు. ఈ సందర్భంగా మ్యాచ్ పూర్తయ్యాక ఆర్సీబీ ఓటమిపై కెప్టెన్ రజత్ పటిదార్ మాట్లాడుతూ, మిడిల్ ఓవర్స్లో వరుసగా వికెట్లు కోల్పోవడం మా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. పైగా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కూడా నెమ్మదిగా ఉంది. కానీ ఈరోజు మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. అయితే మేం 15 నుంచి 20 పరుగులు తక్కువగా చేశాం. కానీ మొదట్లో మాకొచ్చిన స్టార్ట్కు మేం బిగ్ స్కోర్ చేయాల్సింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అందించిన ఆరంభాన్ని కంటిన్యూ చేయలేకపోయాం. కానీ మా ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్లో వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయావకాశాలను దెబ్బతీసింది. అయితే ఈరోజు పిచ్ కాస్త స్లోగా ఉంది. బంతి ఆగుతూ వచ్చింది. దాంతో మేం 175 రన్స్ మాత్రమే చేయగలిగాం. అయినప్పటికీ మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లడం మాకు ఒక పాజిటివ్. బౌలర్లు ఏం చేసినా క్లారిటీతో ఉండాలని నేను వారికి చెబుతుంటాను. ఇది సుదీర్ఘమైన టోర్నీ. కాబట్టి మేం డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళి ఎక్కడ తప్పులు చేశామో చర్చించుకుంటాం. వాటిని సరిదిద్దుకుంటామంటూ రజత్ పటిదార్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లో 8 వికెట్లకు 175 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో రాణించగా టిమ్ డేవిడ్ పర్వాలేదనిపించాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్లో లుంగి ఇంగిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయగా ముఖేష్ కుమార్ కు 1 వికెట్ దక్కింది. అనంతరం చేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 19.5 ఓవర్స్ లో 4 వికెట్లు కోల్పోయి 179 రన్స్ చేసి గెలుపొందింది. కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్ హాఫ్ సెంచరీలతో ఢిల్లీ విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. దాంతోపాటు అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్ చేజింగ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే